హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది బిందు డైరీస్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ బిందు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్ లివింగ్ ఇన్ చెన్నై. సో ఈరోజు శివరాత్రి అని చెప్పి శివరాత్రి స్పెషల్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మా పీజీ దగ్గరలోనే శివాలయం ఉంది. సో సాయంత్రం 7:30కి అలా వెళ్ళిపోయాము. చూసారా, చాలా రష్ ఉంది. సో ఇప్పుడు దర్శనం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో అందుకని టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము, ఎక్కడైనా కూర్చుందామని చెప్పేసి అని. సో వెళ్ళడానికి కూడా అసలు గ్యాప్ లేదు, ఫుల్ జనాలు. సో ఇక్కడ లైవ్ డిస్ప్లే ఉంది, అభిషేకాలు అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ కూర్చొని కూడా చాలామంది చూశారు. అండ్ ఎక్కడికక్కడ కూర్చొని అందరూ దీపారాధన చేస్తూ ఉన్నారు. సో మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ స్ట్రైట్కి కనిపిస్తుంది కదా, సో అక్కడ అయ్యప్ప స్వామి ఉంటారు. సో మేమంతా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్ళి కూర్చుండిపోయాము. సో మధ్యలో హారతలు ఇలాగా జరుగుతూ ఉన్నాయి. శివరాత్రి రోజు మిడ్నైట్ ఎగ్జాక్ట్గా 12:16కి లింగోద్భవ కాలం ఉంది. సో ఆ టైంలో కనుక మనం శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది, చాలా మంచి జరిగిద్ది మనకి. సో నేను ఆ రోజు అభిషేకం చేద్దామని డిసైడ్ అయ్యి సో అభిషేకానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెచ్చుకున్నాను. సో నేను లాస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న శివలింగాన్ని కొనుక్కున్నాను. సో అదే ఉంది నా దగ్గర. సో ఆ శివలింగంతో నేను అభిషేకం చేశాను. సో అభిషేకం మనం కాలభైరవాష్టకం చదువుకుంటూ చేయొచ్చు. నాకు కాలభైరవాష్టకం నోటెడ్, సో అది చదువుకుంటూ అభిషేకం చేశాను. ఫస్ట్ నేను చేసి ఇంకా అలాగే నా ఫ్రెండ్స్ కూడా కంటిన్యూ చేశారు దాన్ని. సో నేను అభిషేకం ఎలా చేశానో మీరు చూడండి. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాప్తితారకం పరం నీలకంఠమిశ్వితార్థం దాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రచష్టచారు విగ్రహం భక్తవస్థలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనిన్మనోజ్ఞ హేమ కింకినీల సంకటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభావిరామపాదయుగ్నికం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంష్టమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాస్య భిన్న పద్మజాండకోశ సంతితం దృష్టపాతనష్టపాపజాలమృగాః శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికండిరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్నిసన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాగ్నిసన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాగ్నిసన్నిధిం ధ్రువం. ఓం నమః శివాయ. అలాగా శివుని అభిషేకం కంప్లీట్ చేసాము. ఇలా నేను నా ఫ్రెండ్స్ అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అభిషేకం చేసి తర్వాత ఇలా శివుణ్ణి అలంకరించాము. తమలపాకులు ఇలా అలానే బిల్వపత్రాలు ఇలా పెట్టి పసుపు కుంకం గ్రంథం విభూతి అన్నితో శివుణ్ణి అలంకరించామన్నమాట. సో ఇదే నా ఫస్ట్ టైం శివునికి అభిషేకం చేయటం. చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటిది మనం చేయలేము. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాను
అనుకుంటున్నాను. సో నేను ప్రతి శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటాను కానీ 6కి బ్రేక్ చేస్తాను. బట్ ఈ శివరాత్రికి అలా చేయకూడదని డిసైడ్ అయ్యాను. డైరెక్ట్గా నెక్స్ట్ డే బ్రేక్ చేస్తాను. అండ్ జాగారం చేయటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డాం కానీ బాగానే అయ్యింది. సో ఈ నైట్ మొత్తం నేను మోస్ట్లీ కాలభైరవాష్టకమే చదువుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా నిద్ర వచ్చింది అలాగైతే మాత్రం ఒకసారి లెగిచి అలా ఇలా తిరుగుతూ ఉన్నాను. మోస్ట్లీ చాలామంది ఉన్నారు టెంపుల్లో. సో నేను కొంతమందే ఉన్నాను అనుకున్నారు కానీ చాలామందే ఉన్నారు. అందరూ ఇలాగే కాలభైరవాష్టకం అలా బుక్స్ తెచ్చుకొని అందరు ఫోన్స్లో శివసూత్రాలు ఇలా చదువుకుంటూ ఉన్నారు. సో మేము ఇలాగా శివుని అలంకరించిన తర్వాత దీపాలు వెలిగించి అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలాగ నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో ఇలాగ నా ఫ్రెండ్స్ కనుక లేకపోయి ఉంటే మేబీ ఈ జాగారం కొంచెం కష్టమై ఉండేది. చూడండి శివుడు చాలా బాగున్నారు కదా. సో ఇలాగ నైట్ అంతా మేము ఇలానే కూర్చొని ఉన్నాము ఈ ప్లేస్లోనే. సో అభిషేకం చేసిన తర్వాత ఉన్న ఆ ప్రసాదం అంతా ఇలాగ కాలభైరవుడి డాగ్ ఉంటే తనకి ఇచ్చాము. సో తర్వాత ఇలాగ శివరాత్రి రోజు ఏదన్నా దానం చేస్తే మంచిదని చెప్పి మేము గోవులకి అరటికాయలు టొమాటోలు ఇచ్చాము. సో ఇంకా దర్శనం చేసుకుందాంలే అని చెప్పి లేచి వెళ్తే చూసారా ఇప్పుడు కూడా చాలా రష్ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ ఇలా లేదు, మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా రష్ ఉన్నారు. నైట్ కూడా అందరూ మోస్ట్లీ మార్నింగ్ 6 వరకు ఉన్నారు. సో ఇంకా లేట్ అయితే ఇంకా అవ్వదులే అని చెప్పేసి అని ఇంకా శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా క్యూ లైన్లో ఉన్నాం. అప్పుడు కూడా మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. ఇలాగ 1:44కి వెళ్ళాము శివుడి దర్శనం కోసం. సో చూసారు కదా ఇలా ఉంటుంది మా శివాలయం. కోనేరు కూడా ఉంటుంది. సో ఇక్కడ అభిషేకం అయిన ప్రతి టైంలో ఇలాగ క్రాకర్స్ పేలుస్తూ ఉంటారనమాట. చూడడానికి భలే ఉంటుంది. సో ఆ సౌండ్ వచ్చిన వెంటనే నిద్రమత్తులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా యాక్టివ్ అవుతారనమాట. ఇక్కడ డిస్ప్లేలో ఒక మూవీ ప్లే చేశారు, తమిళ్ మూవీ. ఏ మూవీ నాకు కూడా తెలీదు. సో ఇంకంతే మార్నింగ్ 6కి వాళ్ళే ప్రసాదం పెట్టారు. సో ఆ ప్రసాదం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ మహాశివరాత్రి? మీరు కూడా ఫాస్టింగ్ ఉన్నారా, జాగరం చేశారా? ఒకవేళ చేసినట్లయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ do like, share and subscribe to my channel. We'll meet you in the next video. Bye.